హాయ్ టెక్నో గైస్, ఐఎమ్ శ్రీనివాస్ సార్ ఫ్రమ్ ఎడిజన్ ఫోటోకమ్మ. ఈరోజు వచ్చేసి మనకు ఒక మొబైల్ వచ్చేసి కేస్ స్టడీ. ఇది రియల్మీ C2 కానీ ఒప్పో A1K కానీ ఇవన్నీ ఒకటే సేమ్ సర్క్యూట్లో ఉంటాయమ్మా. ఇది వచ్చేసి ఎంటీకే చిప్ సెట్ బేస్ మీద పనిచేస్తుంది. యాక్చువల్గా దీని యొక్క ప్రాబ్లం ఏంటంటే నో సర్వీస్ అమ్మా. ఇది ఆల్రెడీ కొంచెం అక్కడిక్కడ ట్యాంపర్ అయ్యి వచ్చింది, ఓకేనా. అయితే నో సర్వీస్ కంప్లైంట్ వచ్చినప్పుడు మనం ఒక ఎంటీకే మొబైల్లో ఎలా చేయాలనేది మనం పాయింట్ చెప్తాను. యాక్చువల్గా ఏం లేదమ్మా, అందరికీ మనకు కొంచెం సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి ఇది యాక్చువల్ తెలిసే ఉంటుంది కంప్లైంట్స్, ఓకేనా. కొద్దిగా స్కెమాటిక్ నాలెడ్జ్ ఉండి, ఓకేనా, ఆ కాంపోనెంట్ మీద గ్రిప్ ఉండి ఆ కాంపోనెంట్స్ గురించి నేర్చుకొని ఆ పాత్ అంటే ఏ పాత్ ఎక్కడి నుంచి ఎటు వెళ్తుంది అవన్నీ తెలుసుకొని ఉంటే మనం ఈజీగా దీన్ని చూసుకోవచ్చమ్మా. ఇది వచ్చేసి మీకు వచ్చేసి ఒక చిన్నగా దీన్ని నేను ఆల్రెడీ రిపేర్ చేశాను దీన్ని, ఓకేనా. ఎలా రిపేర్ చేసిన ఏంటనేది మీకు క్లియర్గా నేను బోర్డు మీదను స్కెమాటిక్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి రియల్మీ C2R ఒప్పో A1K బోర్డులో దరిదాపు సేమ్ ఉంటాయి, ఓకేనా. జనరల్గా మన నెట్వర్క్ సెక్షన్లో ఫస్ట్ ఏముంటుంది, ఇది MT RFIC ఉంటుంది, ఓకేనా. RFIC తర్వాత వచ్చేసి 2G PA, తర్వాత వచ్చేసి మనకి 3GR 4G PA ఉంటుందమ్మా, ఓకేనా. దీనికి వచ్చేసి 2 వోల్టేజెస్ PMU నుంచి వస్తాయి అనమాట, ఓకేనా. 1.8 PIO 1.8 వోల్టేజ్ 1.0 వోల్టేజ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా ఏంటి మనకి V6 3.7 వోల్ట్స్, ఓకేనా. VIOR VREG 1.8 వోల్టేజ్. దీనికి కూడా సేమ్ ఏంటంటే రెండు అయ్యే వోల్టేజ్లు వస్తాయి. VIO 1.8 వోల్టేజ్. నెక్స్ట్ వచ్చేసి VREG V6 3.7 వోల్టేజ్, ఓకేనా. ఈ వోల్టేజ్ అనేది కామన్ అనమాట. ఇవి వచ్చేసి మనకి దేని నుంచి వస్తాయి, ఛార్జింగ్ IC, ఓకేనా, ఛార్జింగ్ IC. బట్ కానీ ఇవి వచ్చేసి దేంట్లో క్వాల్కామ్లో అయితేనేమో డైరెక్ట్గా VPH లైన్ ద్వారా వస్తాయి. అదే MTKలో అయితే VBAT నుంచి VBAT 3.7 వోల్ట్స్ నుంచి ఇవి కనెక్ట్ చేయబడి ఉంటాయి అనమాట, ఓకేనా. ఇలా కనెక్ట్ చేసే క్రమంలో వీటన్నింటిలో ఏం చేస్తారంటే వాడు కంపెనీ వాడు చిన్న 0 ohms రెసిస్టర్స్ కానీ FL కాయిల్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది, ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇది వాటర్లో పడి డెడ్ అయిన మొబైల్ అమ్మా. వాటర్లో పడి ఫస్ట్ డెడ్ అయింది, అది ఓకే క్లీన్ చేసినట్టున్నారు ఎవరో, ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత నుంచి నెట్వర్క్ కంప్లైంట్, ఓకేనా. యాక్చువల్గా ఏంటంటే ఇది మొత్తం కూడా ఒక షీల్డ్లో ఉంటుంది, ఓకేనా. ఇది మొత్తం కూడా ఒక షీల్డ్లో ఉంటుంది, ఓకే. షీల్డ్లో ఉన్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఈ రెసిస్టర్ కూడా దగ్గరలో అంటే షీల్డ్కి దగ్గరలో ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా ఒకవేళ వాటర్ పోయినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది రెసిస్టర్, లేదా ఎవరన్నా దీన్ని షీల్డ్ బలవంతంగా ఓపెన్ చేసినప్పుడు, అంటే షీల్డ్ ఓపెన్ చేయడానికి ఒక టెక్నిక్స్ ఉంటాయి, దాని ప్రకారం కాకుండా బలవంతంగా ఓపెన్ చేసినా కూడా మనకేమవుతుందంటే ఈ రెసిస్టర్ అనేది ఓపెన్ అయిపోయి ఉంటుంది, వచ్చేస్తుంది. కానీ అక్కడ ఎట్లుంటుందంటే అసలు ఇక్కడ ఏం కాంపోనెంట్స్ ఉన్నట్టు కూడా తెలియదు మనకి. యాక్చువల్గా ఏంటంటే తీసేసిన తర్వాత ఈ రెసిస్టర్ ఉన్నట్టు కూడా అర్థం కాదు. జస్ట్ బాగా డెప్త్గా దీని గురించి సబ్జెక్ట్ తెలిసి అంటే స్కెమాటిక్ నాలెడ్జ్ ఫాలో అవ్వకుంటున్న వాళ్ళకి మాత్రమే ఒక ఐడియా ఉంటుంది అనమాట. అందుకే మన ఇన్స్టిట్యూట్లో స్కెమాటిక్ అంటే రూట్స్ మనం ఒక ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట మన ఇన్స్టిట్యూట్ సంబంధించి. ఆ ఫార్ములా ప్రకారంగా ఒక కొత్తగా నేర్చుకుపోయే ఒక మన సెల్ ఫోన్ టెక్నీషియన్ కానీ ఆల్రెడీ మీరు మొబైల్స్ రిపేర్ చేస్తూ, ఓకేనా, చిన్న వర్క్స్ ఏంటి మన కాంబోస్ బ్యాటరీ కనెక్టర్స్ చిన్న వర్క్స్ చేసుకుంటూ ఉన్న వాళ్ళకు కూడా మన దగ్గర మన ఇన్స్టిట్యూట్లో నేర్పించే ఫార్ములా తోటి, మన ఇన్స్టిట్యూట్లో నేర్పించే హ్యాండ్ స్కిల్ తోటి, మనం ఇన్స్టిట్యూట్లో నేర్పించే క్రిటికల్ నాలెడ్జ్ తోటి, మనం ఇన్స్టిట్యూట్లో నేర్పించే టిప్స్ తోటి ఈజీగా ప్రతి సెక్షన్ కూడా క్వాలిఫైడ్ చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు వచ్చేసమ్మా మన క్లాస్ వచ్చేసి రేపు ఆగస్టు 16 స్టార్ట్ అవుతుంది. బట్ కానీ 19th వరకు కూడా అడ్మిషన్ జరుగుతుంటాయి. తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వచ్చి సెప్టెంబర్ 20th నెక్స్ట్ బ్యాచ్ ఉంటుందమ్మా, ఓకేనా. ఈ బ్యాచ్ అవుతూ ఉంది, ఎందుకంటే ఒక 2-3 days స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా, అందుకోసమని 2-3 days గ్రేస్ పీరియడ్ పెడతాం. యాక్చువల్గా క్లాస్ స్టార్ట్ అయ్యేది ఆగస్టు 16th నుంచే క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సరే, ఇప్పుడు దీంట్లోకి వద్దాం. ఈ విధంగా మనం స్కెమాటిక్ నాలెడ్జ్ ఉండి అంటే మిస్సింగ్ కాంపోనెంట్స్ ఈజీ కనుక్కోవచ్చు అనమాట. యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే వాటర్లో పడ్డప్పుడు ఇది రస్ట్ వచ్చి ఉంటుంది. ఎవరైతే దీన్ని సర్వీసింగ్ చేయడానికి ఇది ఓపెన్ చేశాడో చేసినామంటే అదేమవుతుందంటే ఆ షీల్డ్తో పాటు ఇది కూడా వచ్చేసింది. బట్ కానీ
అతనికి ఏంటంటే రిపేర్ చేయగలుగుతాడు బట్ కానీ ప్రాపర్ నాలెడ్జ్ లేదనమాట దీని మీద. అంటే అసలు నెట్వర్క్ కాకపోవడానికి రీజన్ ఏంటనేది ప్రాపర్ నాలెడ్జ్ లేదు. అతను ఇచ్చేసాడు, ఆ సెట్ మన దగ్గరికి వచ్చింది. జస్ట్ ఐ స్కాన్ తోటి మనం ఇక్కడ ఈ ప్రాబ్లాన్ని మనం కనిపెట్టాం అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి స్కెమాటిక్ లో మీకు చూపిస్తాను. జనరల్ గా ఓపెన్ అయిపోయిన లిస్ట్ ఇదమ్మా, చూడండి వి బ్యాట్. ఓకేనా, వి బ్యాట్ అనేది 3G 4GPAకి వెళ్ళాలి. ఓకేనా, 3G 4GPAకి వి బ్యాట్ లైన్ అనేది వెళ్ళాలి. 3G 4GPAకి వి బ్యాట్ లైన్ అనేది వెళ్ళాలి. ఓకేనా, ఈ లైన్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఈ రెసిస్టర్ అనేది ఇక్కడ మిస్ అవ్వడం జరిగింది మనకి. ఓకేనా, చూడండి ఈ రెసిస్టర్ ఉంది కదా, ఈ రెసిస్టర్ అనేది మిస్ అవ్వడం జరిగింది. ఈ రెసిస్టర్ మిస్ అవ్వడం జరిగింది. దానివల్ల మనకి ఏమైందంటే మొబైల్ అనేది చూడండి ఇక్కడ ఈ రెసిస్టర్ అనేది దీనికి జస్ట్ దీనికి ఆనుకుంది కదా, దీంతో పాటు లేసి వచ్చేసింది. వాటర్ పడి మనకి కార్బన్ వచ్చి ఉంటుంది అనమాట. ప్రాపర్గా మనం చేయకపోతే అయిపోయింది. నేను జస్ట్ ఏం చేశాను, వీబ్యాట్ ఇక్కడ నుంచి ఇక్కడ జస్ట్ ఒక జంపర్ వేసాను. ఓకేనమ్మా, అది కూడా చూడండి ఒకసారి మీరు. అంటే సబ్జెక్ట్ అనేది మనం ఒక ప్రాపర్గా మనం రిపేర్ చేయడం నేర్చుకుంటే ఈజీ వేలో మనం ఎలా చేయొచ్చో మనకి ఈజీ వేలో అర్థమవుతుంది. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక జంపర్ ఇక్కడ నుంచి ఇక్కడికున్న రెసిస్టర్ అనేది ఓపెన్ అయింది. బట్ కానీ ఇక్కడ అసలు ఏమీ లేదు, కనీసం నాకు లోపల కూడా ఇక్కడ కనిపించట్లా. ఇక్కడ ఉన్న టచ్ పాయింట్ మొత్తం కూడా లేసి వెళ్ళిపోయింది అనమాట. నేను ఇలా జంపర్ కొట్టగానే నాకు మొబైల్ నెట్వర్క్ అనేది క్లియర్గా వచ్చింది. చూడండి నెట్వర్క్ ఎంత నీట్గా వస్తుంది. ఇప్పుడు అక్కడ దీంట్లో డైరెక్ట్గా జియో సిమ్మే పనిచేస్తుంది. 44 చూడండి, నెట్వర్క్ అనేది క్లియర్గా రావడం జరిగింది. ఓకేనా, కాల్ కూడా చూద్దాం. చూడండి రీఛార్జ్ లేదని వస్తుంది. అంటే ఈ టైప్లో మనం ప్రతి ప్రాబ్లం కూడా మన ఇన్స్టిట్యూట్లో అనలైజ్ చేస్తాం. ఓకేనా.